యూనివర్సిటీలన్నీ కబ్జా చేసిండ్రండి, ఆప్షన్ చేసిండ్రు. మేము యూనివర్సిటీ స్టూడెంట్స్ గా మాకైతే ఇది కరెక్ట్ అనిపించట్లేదు. మా హెచ్యుకి సంబంధం లేని హెచ్యు క్యాంపస్ లో బుల్డోజర్స్ ఎందుకున్నాయండి? ఇప్పుడు మాకు సంబంధం లేని బుల్డోజర్స్ మా క్యాంపస్ లోపలికి రావద్దు కదా, మేము తిరిగిన ఏరియాస్ లోకి రావద్దు కదా. మా క్యాంపస్ లో బ్యారికేడ్స్ ఎందుకు పెడుతున్నారు? మరి మా ల్యాండ్ కోసం మేము పోతున్నప్పుడు మా ల్యాండ్ అని తెలిసిపోయినప్పుడే కదా వాళ్ళు బ్యారికేడ్స్ పెట్టేది. ఇది మా ల్యాండ్, యూనివర్సిటీ మాకు ఇచ్చిన ల్యాండ్, అకాడమిక్ పర్పస్ గా మాత్రమే ఇచ్చిన ల్యాండ్, బయట పర్పస్ కి ఇవ్వలేదు. లాఠీ చార్జ్, ఇప్పుడు ప్రొటెస్ట్ జరిగిన ప్రతిసారి లాఠీ చార్జ్ చేయాలంటే వీ డోంట్ బ్లేమ్ పోలీస్, ఎందుకంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళ ఆర్డర్స్ ని వాళ్ళు ఫాలో చేస్తున్నారు. కానీ ఇప్పుడు మేము మా రైట్స్ కోసం పోరాడుతున్నప్పుడు లాఠీ చార్జ్ చేస్తే అది ఎంతవరకు సబబు? ఇప్పుడు యూనివర్సిటీలో ఇప్పుడు రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారు రూలింగ్ లోకి వచ్చే ముందు కూడా ఈ యూనివర్సిటీ ఉన్నది, దీనికంటే 50 సంవత్సరాల ముందు నుంచి యూనివర్సిటీ ఉన్నది. మరి ఏ పొలిటికల్ గా దీని మీద ఎందుకు పడలేదు? అంటే ఇప్పుడు ఇంత వాస్ట్ ఏరియాని డెవలప్ చేయాలనుకుంటే మరి మిగతా అప్పుడు కేసీఆర్ గారు ఎందుకు చేయలేదు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఎందుకు వచ్చిందా థాట్? హైదరాబాద్ స్మార్ట్ సిటీ కాదా? ఎన్ని ఐటీ కంపెనీస్ లేవు? తెలంగాణ మొత్తంలో హైదరాబాద్ లాంటి సిటీ ఉందా? లేదు కదా. ఐటీ కంపెనీస్ అన్ని చాలా ఉన్నాయి కదా ఇక్కడైతే. మరి ఇదే ఈ ల్యాండ్ ని 400 ఎకరాలను తీసేసి ఏ ఐటీ కంపెనీ పెడదామని చెప్పి, అది డెవలప్మెంట్ పర్పస్ అయితే యూనివర్సిటీ స్టూడెంట్స్ ల్యాండ్ ని తీసుకొని మరి ఇక్కడ యూనివర్సిటీ స్టూడెంట్స్ వాళ్ళ ఫ్యూచర్ ఏం కావాలి? వాళ్ళు ఇక్కడ ఆగిపోయి కానీ మిగతా వాళ్ళు మాత్రం డెవలప్ అయిపోవాలా? నేను కూడా తెలంగాణనే అండి, నేను కూడా తెలంగాణ నుంచి వచ్చినదాన్ని, నేను యూనివర్సిటీలో చదువుకునేదాన్ని, నాది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఫ్యూచర్ టీచర్ని నేను. ఇప్పుడు నా స్టూడెంట్స్ కి నేను చదువుకునేదే నేను చెప్పాలి, డిఫారెస్టేషన్ ప్రాపర్ కాదు, డెవలప్మెంట్ కోసం అన్ని జంతువులను చంపొద్దని నేను టీచ్ చేయాల్సింది కూడా. కానీ నా కళ్ళ ముందే ఇంత జరుగుతుంది కదా. పెయిడ్ ఇంకోటి విన్నాం ఏంటంటే బీఆర్ఎస్ నుంచి పెయిడ్ లీడర్స్ వస్తున్నారు, పెయిడ్ మనుషులు వస్తున్నారు, వాళ్ళు చేసేది రక్కస్ అంతా. శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ విద్యార్థులంతా పైసలు ఇస్తేనే ధర్నాలు చేస్తున్నారు అని చెప్పేసి అంటా ఉన్నాడు కదా. మరి చూడండి, నేను వరంగల్ నుంచి, నాకెవరో పైసలు ఇస్తే రాలేదు నేను ఇక్కడికి. నేను పర్సనల్ గా యూనివర్సిటీలో జరిగే ఏ యూనియన్ ఏ పొలిటికల్ ఎక్కడ లేను, నేను పర్సనల్ ఎక్కడ లేను, నాది ఏ పార్టీ కాదు, దేని కింద కాదు, నేను ఒక ప్రాపర్ నార్మల్ స్టూడెంట్ ని. కానీ యూనివర్సిటీ ల్యాండ్ పోతుందంటే మాత్రం బాధ అవుతుంది కదా. నేను వచ్చింది ప్రొటెస్ట్ కి, నేను ఈ వీళ్ళతో కూర్చోడానికో ఏ యూనియన్ తో కూర్చోడానికో రాలేదు, నా రైట్ కోసం నేను వచ్చిన. యూనివర్సిటీ ల్యాండ్ మాది, ఇది అకాడమిక్ పర్పస్ గా మాత్రమే ఇచ్చింది. తీవ్రంగా ధర్నాలు చేస్తా ఉన్నా కూడా మరి ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు అంటారు? అంటే తప్పని వాళ్ళకి తెలుసు కాబట్టి. ఇప్పుడు స్పందించాల్సినప్పుడు వాళ్ళ దగ్గర ప్రాపర్ ప్రూఫ్స్ ఉండాలి కదా. స్పందించట్లేదంటే తప్పని వాళ్ళకి తెలుసు కదా. యూనివర్సిటీ స్టూడెంట్ ఎక్కడ కానీ, ఏ కాలేజ్ కానీ, ఏ యూనివర్సిటీ కానీ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు అంటే అది నార్మల్ గా ఆగేది కాదు, వాళ్ళ చేతిలో పవర్ ఉందని చెప్పి. మరి ఇంత పవర్ ఆపుకోవాలంటే వాళ్ళ దగ్గర ప్రాపర్ ప్రూఫ్స్ ఉండాలి కదా, అందుకే రాదు. మాట్లాడుతూ 400 వెరైటీస్ ఆఫ్ స్పీసీస్ ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ అసలు ఇక్కడ పక్షులే లేవు, జంతువులే లేవు అన్న విధంగా మాట్లాడుతూ ఉన్నారు. నేను కూడా విన్నానండి, నేను కూడా ఆ వీడియో చూసాను. ఇక్కడ గుంట నక్కలు ఉన్నాయని నేను ఒక లాజికల్ క్వశ్చన్ అడుగుతాను. గుంట నక్కలు జీవించాలంటే వాటికి జంతువులు ఆహారం కావాలి, అవైతే చెట్లు తినుకుంటా బతకలేవు కదా, వాటి తినడానికి కూడా ఆహారం కావాలి కదా. మరి ఆహారం ఇక్కడ నుంచి వస్తుంది, ఏ జంతువులు లేనప్పుడు గాలి పీల్చుకొని బతుకుతున్నాయి గుంట నక్కలు. ఆయన గుంట నక్కలని రెఫర్ చేసి ఎవరిని గురించి అన్నారో ఆయనకు తెలుసు, విన్న వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ అన్న పేరుకి నేషనల్ వైడ్ గా స్టూడెంట్స్ ఉన్నారు, కానీ స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళకైతేనే తెలుసు కదా ఈ స్టేట్ పాలిటిక్స్ ఏంటని చెప్పి. వాళ్ళకేం తెలియదు ఏం జరుగుతుందని. వాళ్ళకి తెలిసిందల్లా మా యూనివర్సిటీలు అన్ని ఇక్కడ ఉన్న స్టేట్ సీఎం తీసేసుకున్నారు అంతే. మరి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? మా ప్రొటెస్ట్ ఆగవండి. మా చేతి తెలంగాణ మూవ్మెంట్ లో స్టూడెంట్స్ అట్లా ఆగితేనా అక్కడ దాకా వచ్చింది కాదు కదా. మేము మా చేతిలో ఎంత వరకు ఉందో మేము అంత దూరం పోతాం, హైకోర్టు వరకు వెళ్తాం, సుప్రీం కోర్టు వరకు వెళ్తాం. మా దగ్గర ఉన్న ప్రూఫ్స్ ని పట్టుకొని మాకు ప్రొఫెసర్స్ చెయ్యి ఉన్నది, స్టూడెంట్స్ బలగం ఉన్నది. సో మేమైతే ఆగేది లేదు. మా శక్తి ఉన్నంత వరకు, మా పవర్ ఉన్నంత వరకు మేము దూరం వెళ్తాం. ఖచ్చితంగా గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యేంత వరకు చేస్తాం. విద్యార్థులు మాట్లాడుతూ అసలు పోలీసుల తీరు కూడా అసలు బాగాలేదు, మహిళలను కూడా విచక్షణ రహితంగా కొడుతున్నారు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటది. పోలీసు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, కానీ లాఠీ చార్జ్ అనేది తప్పు కదా. తెలుసు కదా వాళ్ళు కూడా స్టూడెంట్స్ ఇక్కడ వాళ్ళ ల్యాండ్ కోసం వాళ్ళు పోరాడుతున్నారని చెప్పి. ఇప్పుడు ఆర్డర్స్ కి ఆపోజిట్ వెళ్తున్నారని అంటే ఆర్డర్స్ కి ఆపోజిట్ వెళ్తున్నప్పుడు హ్యూమానిటీకి ఆపోజిట్ గా వాళ్ళు వస్తున్నాయి కదానండి. మాకు ఇంత బాధ. అట్లా వాళ్ళ దారిలో వాళ్ళు ఉన్నప్పుడు మా పని మేము చేసేసుకుంటాం. ఆప్షన్ కి ఎందుకు వేయాలి ల్యాండ్? 400 ఎకరాలంటే మాటల ఒక చిన్నపాటి ఊరు, ఒక వెజిటేషన్, ఒక హ్యాబిటేషన్ ని మొత్తం క్లియర్ చేసి ఐటీ కంపెనీ సంపాదించి ఎవరికి జీవితం ఇద్దామని స్టూడెంట్స్ యూనివర్సిటీ ఆఫ్ స్టూడెంట్స్ జీవితం ఇంకా
మా కట్టుకునే డిపార్ట్మెంట్ మా స్టూడెంట్స్ వాళ్ళ జీవితాలు ఏం కావాలి, వాళ్ళ ఫ్యూచర్ ఏం కావాలి, మాకు ఉంటాయి కదా క్వశ్చన్స్. మాకు రేవంత్ రెడ్డి గారు రెస్పాండ్ అవ్వాలి, ఈ యాక్షన్ ని వెనక్కి తీసుకోవాలి, మా యూనివర్సిటీ లాంటి మాకు కావాలి. మా భూమి అంటుంది, మీరేమో మా భూమి అని ధర్నాలు చేస్తా ఉన్నారు. వాళ్ళ భూమి ఎట్లయితుంది అన్న? మా భూమి మేము ఇందిరాగాంధీ అప్పుడు ఎప్పుడో 1975 లో ఇచ్చేసింది. ఇది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, సెంట్రల్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంబంధించి ముల్కా రూల్స్ ఎత్తేసి అప్పుడు అందరికీ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలన్న ఉద్దేశంతో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, ఎడ్యుకేషన్ అకాడమిక్స్ పరంగానే దీన్ని ఉపయోగించాలన్న ఉద్దేశంతో ఇంత పెద్ద సెంట్రల్ యూనివర్సిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ భూమి మాది అని తీసుకోపోతే మీ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ ఏం కావాలి? ఇంత పెద్ద బయోడైవర్సిటీ ఏం కావాలి? అర్బన్ ఫారెస్ట్ అని పిలుస్తున్నాం మేము ఈ రోజు. అన్ని జింకలు, ఫ్లోరా అండ్ ఫనా ఏమైపోవాలి? ఇవన్నీ పోలీసుల తీరు అస్సలు బాగాలేదు, స్టూడెంట్స్ కి అనుకూలంగా లేరు. వాళ్ళు ఒక రేవంత్ రెడ్డి తొచ్చులాగా పనిచేస్తున్నారు. అందరూ రేవంత్ రెడ్డికి అనుకూలంగానే పనిచేస్తున్నారు తప్పితే స్టూడెంట్స్ అనుకూలంగా ఒకరు కూడా పనిచేయట్లేదు. ఇక్కడ అందరూ మేము వెంటనే ఒకటి చెప్పేది ఏంటంటే, వెంటనే ఆ బుల్డోజర్లన్నీ వెనక్కి వెళ్ళిపోవాలి, పోలీసు వాళ్ళందరూ ఇక్కడ నుండి ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. మేము వెంటనే మా భూమి మాకు వచ్చేయాలి వెంటనే. గుంటనక్క ఆయననే పెద్ద గుంటనక్కలు ఎక్కడ ఉన్నాయి? ఆయన వెనకాల ఆయన ఆల్రెడీ పైసలు ఇచ్చి నడిపిస్తుండు, ఆయననే పెద్ద గుంటనక్క కదా. మేము స్టూడెంట్స్ ఇక్కడ హెచ్యూ స్టూడెంట్స్ ఐడి కార్డులు చూపిమంటారా అన్న? అంత యూనివర్సిటీ ఆఫ్ రిజిస్టర్డ్ స్టూడెంట్స్ మా అందరికి ఐడి కార్డులు ఉన్నాయి. పొద్దున లాఠీ చార్జ్ జరగడం అనేది చాలా బాధాకరం. చాలా మంది అమ్మాయిలు ఒక అబ్బాయిని ఎత్తుకొని పోతున్నా, మీరు వీడియో చూస్తుంటారు. ఒక స్టూడెంట్, ప్రతి ఒక్క స్టూడెంట్ వాళ్ళ భూమి మాకేమొస్తాం, మేము ఇక్కడ చదువుకొని వెళ్ళిపోయే వాళ్ళం, మాకు వచ్చేది లేదు పోయేది లేదు. ఇక్కడ మేము ఇంతగానో కొట్లాడుతుంటే అట్లా ఎత్తుకొని పోతారా మమ్మల్ని దౌర్జన్యంగా? వీడియోలు చూడండి అన్న, వచ్చి చూడమని రేవంత్ రెడ్డి ఫస్ట్ ఇక్కడికి రమ్మనండి, వస్తే అర్థమవుతుంది కదా. ప్రభుత్వం ఇక్కడ హెచ్యూలో మాత్రం ఒక ఎమర్జెన్సీ వాతావరణం అనేది ఏర్పడింది. సో ఇప్పుడు వెంటనే ఇవన్నీ క్లియర్ చేసి ఆ బుల్డోజర్లు వెనక్కి పంపించి పోలీసు వాళ్ళని ఒక పీస్ఫుల్ వాతావరణం ఏర్పాటు చేసి మా ల్యాండ్ యూనివర్సిటీ ఆఫ్ ల్యాండ్ యూనివర్సిటీకే చెందుతుంది అని చెప్పాలంతే. చాలా టఫ్ ఉందన్న ఇది తీసుకోవడం అయితే. అసలు ఎవ్వరు కూడా ఊహించని విధంగా ఉన్నాయన్న. మా భూములలోకి వచ్చి మా మీద దాదాగిరి చేస్తుర్రు అన్న. ఎవరన్నా ఈ పోలీసులంతా మా మీద లాఠీ చార్జీలు చేయడానికి ఎవరన్నా ఇల్లు? ఆడపిల్లల మీద లాఠీ చార్జీలు చేస్తారా? మొగోళ్ళు వచ్చి కొడితే ఎట్లుంటది అన్న? ఆడపిల్లల మీదకి లాఠీ చార్జీలు చేసి అతి కిరాతకంగా ప్రవర్తిస్తున్నారు. అసలు అతి కిరాతకంగా ప్రవర్తిస్తున్నారు. రేవంత్ రెడ్డిని గద్దె దింపడం మా చేతిలోనే ఉంటది, రేవంత్ రెడ్డిని గద్దె ఎక్కించడం కూడా మా చేతిలోనే ఉంటది. ఎందుకు? ఆయన ఎట్లా గెలిచిండు? మేమందరం ఓట్లు లేకపోతే ఎట్లా గెలుస్తాడు? ఒకప్పుడు ఇక్కడ రాజేష్ వేముల అనే స్టూడెంట్ చనిపోయాడు, ఏదో కారణం వల్ల చనిపోయాడు. ఆ చనిపోతే భాజపా నేతల మీద వేశారు, బీజేపీ నేతల మీద వేసి మీరు ఎలా వీళ్ళ వల్లనే చనిపోయారు అనేసి. దాని తర్వాత రాహుల్ గాంధీ స్వయంగా యూనివర్సిటీకి వచ్చి విద్యార్థులకు ఎలాంటి హామీ చేయము, ఎలాంటి హాని కలిగించాము అని మాట ఇచ్చారు. ఆ రాహుల్ గాంధీ ఎక్కడున్నాడు ఇప్పుడు? రేవంత్ రెడ్డి ఆయన ఎంతో హామీ ఇచ్చారు మాకు, ఆ హామీని కోల్పోతున్నారు. ఆయన ఏదో డెవలప్ చేస్తామనేసి 400 ఎకరాలు చేసుకొని డెవలప్ చేస్తున్నారు, కానీ ఆయనకు చాలా మైనస్ అవుతుంది. ఇక్కడ కొన్ని లక్షల్లో ఓట్లు పోతున్నాయి ఆయనకు. అసలు ఏం కూడా మాకు ఎలాంటి మంచి జరగట్లేదు. దీనివల్ల ప్రకృతి నాశనం తప్ప ఇంకేం అవ్వట్లేదు. మా భూములు కోల్పోతున్నాం మేము. అది ఒక ఐటీ రంగంలో ఏమైనా డెవలప్ చేయాలంటే, ఇంకేమైనా సిటీకి డెవలప్మెంట్ ఇవ్వాలి అంటే ఎన్నో బంజరు భూములు ఉన్నాయి. ఆ బీడుబారిన భూముల్లో ఇంకేమైనా చేసుకోండి, ఇక్కడ ఏం అవసరం అంతా. గతంలో అంటే మాక్సిమం ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది లైక్ హెచ్యూలో ఎట్లుంది ఏమైంది అని. యాక్చువల్గా ఫస్ట్ 400 acres ల్యాండ్ హెచ్యూకి ఉంది. స్టార్టింగ్ యాక్చువల్లీ యూనివర్సిటీ కట్టడానికి అప్పుడు ఇందిరాగాంధీ స్టేట్ని అడిగితే స్టేట్ మాకు ఇంత ల్యాండ్ 2300+ acres అలౌ చేసింది. దాన్ని చేసినాక మొత్తం యూనివర్సిటీ మీద రాసి జస్ట్ పట్ట భూమి అది లేదు అని మాత్రం అది పట్టుకొని ప్రతిసారి ఊకుకే ఈ ల్యాండ్ మాది కాదు స్టేట్ గవర్నమెంట్ అని ఇప్పుడు గుంజుకోవాలని చూస్తున్నారు. లాఠీ చార్జులు అసలు ఇంత అన్నా ఉందా అన్న? స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటాడు, స్టూడెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కూలగొట్టుకుంటా ఎడ్యుకేషన్ మినిస్టర్ అని ఎట్లా చెప్పుకోగలడు ఆయన?
అండ్ ఇంకా లాఠీ చార్జెస్ బయట నుంచి వచ్చిన పోలీసులు ఎంత కొట్టిరంటే ఇందాక ఇచ్చిన ప్రెస్ ఇచ్చిన ఆమెని ఇందాకనే లాఠీ చార్జ్ చేసింది ఒక ఆమె, చాలా గట్టిగా దెబ్బలు తాకి. 2019 అట్లా కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒకసారి ఇదే ఈస్ట్ క్యాంపస్ సైడ్ నుంచి ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ చేయడానికి ట్రై చేసిరు. అప్పుడు ఏ స్టూడెంట్ యూనియన్ ఏది వేయలేదు, ఓన్లీ ఏబీపీ మాత్రమే అక్కడ ఉండి చాలా ప్రొటెస్ట్లు ధర్నాలు చేసి గవర్నమెంట్ దాకా వెళ్ళి దాన్ని స్టాప్ చేయించింది. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి ఆయన అసలు వదులుతలేడు, లైక్ భూమి ఏదో ఒకటి చేసి తీసుకోవాలి చెయ్యాలి అని చాలా కఠినంగా ప్రవర్తిస్తూ అక్కడ జీవులను చూడక, ఇక్కడ ఫారెస్ట్ని చూడక, ఇటు స్టూడెంట్స్ని చూడక జస్ట్ ప్రాఫిట్కి చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ 400 ఎకరాల ల్యాండ్ ఏదైతే ఆప్షన్కి వేసిందో గవర్నమెంట్, దానికి నిరసనగా మేము పీస్ఫుల్గా ప్రొటెస్ట్లు చేస్తూనే ఉన్నాం. ఈరోజు స్టూడెంట్ యూనియన్స్ అందరం కలిసి స్టూడెంట్స్ క్యాంటీన్ నుంచి ఈస్ట్ క్యాంపస్ వరకు లాంగ్ మార్చ్ చేసుకొని వెళ్ళినాము. అక్కడ వెళ్ళిన తర్వాత మేము పీస్ఫుల్గానే ప్రొటెస్ట్ చేస్తున్నాం, స్లోగన్స్ ఇస్తున్నాం. అక్కడ ఉన్న పోలీసులు సడన్గా మీకు ఇక్కడ పర్మిషన్ లేదంటూ స్టూడెంట్స్ మీద లాఠీ చార్జ్ చేసిరు. అమ్మాయిలు అబ్బాయిలు అని చూడకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టినారు అందరినీ. మా ప్రొటెస్ట్ మేము పీస్ఫుల్గా చేస్తున్నాం, వాళ్ళకేం హక్కు ఉందని మమ్మల్ని కొట్టడానికి? మేమేం రౌడీలం కాదు కదా, స్టూడెంట్స్మే కదా, అట్లా ఎట్లా కొట్టడానికి ఉంది వాళ్ళకి అని అదే చూడలేదు. నేను క్యాంపస్కి వచ్చిన 5 సంవత్సరాల నుంచి లాఠీ చార్జీలు ఇవన్నీ ఎప్పుడు చూడలేదు. తెలంగాణ స్టేట్ పోలీస్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ మీద ఇట్లా లాఠీ చార్జ్ చేయడం, కొట్టడం ఇట్లాంటివి ఏముండవు. అసలు వాళ్ళకి పోలీసులకు అలో ఉండేది కాదు ముందు. ఇప్పుడు కొన్ని వందల సంఖ్యలో పోలీసులు అందరూ వచ్చి అక్కడ స్టూడెంట్స్ మీద పడి కొట్టడం అనేది చాలా దారుణంగా ఉంది ఆడ సిచ్యువేషన్. మా ల్యాండ్ మాకు కావాలని చేస్తున్నాం. ఇక్కడ మ్యాటర్ ల్యాండ్ 1974 నుంచి 2004 వరకు అది సెంట్రల్ యూనివర్సిటీ భూములు అని సెంట్రల్ గవర్నమెంటే ఇచ్చింది. 2004లో ఈ భూమి అనేది స్టేట్ గవర్నమెంట్ చేతిలోకి పోయింది. అప్పుడున్న చంద్రబాబు నాయుడు హయాంలో ఈ భూమి అనేది స్పోర్ట్స్ డెవలప్మెంట్ కోసం సో అండ్ సో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు దాని తర్వాత మన రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు దాన్ని క్యాన్సిల్ చేస్తే మీరు ఎట్లా క్యాన్సిల్ చేశారు అని వాళ్ళు కోర్టులో కేసేసి వెళ్ళినప్పుడు కోర్టు ఏం చేసింది అంటే, ఇప్పుడు కేసు వేసిన తర్వాత ఇప్పుడు ఈ భూమి అనేది ఎవరి పేరు మీద ఉండదు. సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ యూనివర్సిటీ కట్టుకోవడం కోసం స్టేట్ ఇచ్చింది 1974లో. 2004 ముందు వరకు ఇది సెంట్రల్ గవర్నమెంట్ దానే ఉంది. ఇప్పుడు వాళ్ళు కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టు ఏం చేసింది, ఈ ల్యాండ్ స్టేట్ గవర్నమెంట్కి అప్పచెప్పింది. స్టేట్ గవర్నమెంట్ ఏం చేయాలి, ఇది సెంట్రల్ యూనివర్సిటీ భూమి అని సెంట్రల్ యూనివర్సిటీకి మళ్ళీ అప్పచెప్పాలి కదా. అది చేయకుండా ఇది మాది అని చెప్పేసి వాళ్ళే ఉంచుకోవడం అనేది దారుణమైన విషయం. అక్కడ భూమి గురించి అనేదే కాదు ఇష్యూ, అక్కడ ఎంత బయోడైవర్సిటీ ఉంది, ఎన్ని జంతువులు ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి చేస్తామని రాష్ట్ర జంతువుని చంపేసి అభివృద్ధి చేయాలా? ఇప్పుడు ఓకే ఉపాధి అనేది పునాదుల మీద వేయాలి, జంతువుల సమాధుల మీద కాదు. సో అన్ని జంతువుల్ని కాపాడాలి అని అవి కూడా మనలాగానే కదా, వాటి షెల్టర్ని కోల్పోతే ఎక్కడ పోతాయి? రోడ్డు మీద తిరగాల వచ్చి. ఇక్కడ హైదరాబాద్లో జంతువులు ఉన్నాయో, గుంటనక్కలు ఉన్నాయా, జింకలు ఉన్నాయా, నెమలులు ఉన్నాయా, వచ్చి చూస్తే తెలుస్తుంది. అక్కడ ఎక్కడో ఉండి మాట్లాడితే ఎట్లా తెలుస్తుంది? మేము పొద్దుగాల సాయంత్రం తిరుగుతూనే ఉంటాం కదా, మా హాస్టల్లో కాడికి వస్తాయి, అవి రోడ్డు మీద తిరుగుతుంటాయి. మస్తు సార్లు చూసినాం మేము, జింకలను చూసినాం, నెమళ్ళని చూసినాం, పైతాన్లు కూడా ఉన్నాయి ఆడ. కావాలంటే ఏమైనా డౌట్ ఉంటే వచ్చి చూడమనండి, వద్దనట్లేదు కదా. మీరు మీడియా రండి, పోలీసులు రండి. ఆయనకి అందుకే 400 ఎకరాలు పోయిందా? అప్పుడు ఫుట్బాల్ ఆడడానికి వచ్చిందా, 400 ఎకరాలు చూడడానికి వచ్చిందా మాకు తెలియదు. ఇప్పుడు మళ్ళీ వచ్చి చూడమనండి, ఉన్నాయో లేవో తెలుస్తాయి కదా. మేమైతే అబద్ధం చెప్పాం కదా, మాకేం అవసరం, ఇదేమన్నా మా సొంత భూమియా? తర్వాత భావితరాలకి ఉపయోగపడాలనే కదా. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని నాశనం చేస్తే ఏమొస్తుంది? మన డెవలప్మెంట్ అనేది ఎడ్యుకేషన్ మీద కూడా ఆధారపడి ఉంటుంది కదా. వేరే కంట్రీస్ నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు. ఎందుకు చదువుకుంటున్నారు? ఇక్కడ మంచి ఎన్విరాన్మెంట్ ఉంది అని. అట్లాంటి పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ అంతా నాశనం చేస్తే స్టూడెంట్స్ అందరూ ఏమైపోవాలి? మా చదువులు ఏమైపోవాలి? మేము ఆడ చెరువుల పక్కన కూర్చొని చదువుకుంటాం, చెట్టు కింద కూర్చొని చదువుకుంటాం, ఆ కొండలు ఎక్కుంటూ ట్రెక్కింగ్ చేస్తాం. అదంతా మా మనసుకి ప్రశాంతతని ఇస్తుంది. ఇప్పుడు ఇవన్నీ నాశనం చేస్తే మేము అందరం ఏడపోవాలి? అవును, ఆయన ఎందుకు పట్టించుకుంటలేడో మాకు అర్థమవుతలేదు. ఇంత పెద్ద ఎత్తున ప్రొటెస్ట్లు అవుతున్నాయి, నేషనల్ స్థాయిలో గుర్తింపు వస్తుంది. వేరే ఇప్పుడు మన రేణు దేశాయ్ గారు రెస్పాండ్ అయినారు, రష్మి గారు రెస్పాండ్ అయినారు, ఇట్లా చాలా మంది రెస్పాండ్ అవుతున్నారు. మన సీఎం గారు ఎందుకు రెస్పాండ్ అవుతలేరో మాకు అర్థమవుతలేదు. వాళ్ళు ల్యాండ్ సర్వే ఏం జరగలేదు అని ఒక నోటీస్ అయితే ఇచ్చినారు. వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడడం అనేది ఏదీ లేదు ఇంతవరకు. మా ఫ్యాకల్టీ మాకు సపోర్టివ్గా వచ్చి వాళ్ళు కూడా ప్రొటెస్ట్లో జాయిన్ అయినారు, వాళ్ళు కూడా మాతో పాటు సపోర్టివ్గా ఉన్నారు.